అండి అందరికీ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో సీరియల్ స్టార్ట్ కాగానే హారిక వచ్చి మామయ్య కాఫీ తీసుకోండి అంటే వద్దంటాడు. ఇక మహా వాళ్ళమ్మ తీసుకోండి అంటే కూడా వద్దంటాడు. ఇక ఆది వచ్చి నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది వెళ్దాం రా అంటే ఎందుకురా వాళ్లకు నా ముఖంలో బాధ కనపడాలి అంతే, నా మానసిక పరిస్థితి స్పష్టంగా ఉందో తెలియాలి అంతే. మీ నాన్న ఎలా ఉన్నాడని అడుగుతున్నారా, సానుభూతి చూపిస్తున్నారా, లోపల ఆనందపడుతున్నారు అని అంటాడు. ఇక మహా ఏమైంది, ఎక్కడ ఉంటుందని ఆరా తీస్తున్నారా, లేదు కదా అంటే ఇక లలిత ఆయన్ని ఎలాంటి పరిస్థితుల్లో నిలబెట్టిపోయిందిరా, ఎందుకురా ఆయనకి ఇబ్బంది పెడుతున్నావు, ఎన్నాళ్ళు ఇలా బయటికి రాకుండా ఉంటాడు, ఎన్ని రోజులైనా సరే బయటికి రావాల్సిందే కదా, మనం మర్చిపోయినా బయట జనాలు ఎవరు మర్చిపోరు, ఇంట్లో ఒకరు పోతే ఇల్లు కడగకుండా ఉంటారా అంటే ఇక వెంటనే మహా వాళ్ళ వదిన ఏమండి అంటుంది. ఇక మహా వాళ్ళ అమ్మ ఏంట్రా మాటలు అంటే మహా వాళ్ళ నాన్న ప్రాణం పోతేనే మనిషి పోయినట్ట, పరువు పోయినట్టే, చచ్చిపోయినట్టే అంటాడు. ఇక మహి వాళ్ళ నాన్న ఏంటండి ఆ మాటలు అని లలిత అంటుంది. రే అది నువ్వు ఒక్కడివే చూసుకోగలను అంటే చూసుకో, లేదంటే బిజినెస్ ఆపేద్దామంటాడు. ఇక మహి వాళ్ళ నాన్న ఇక లలిత ఎలాంటి ఇంటిని ఎలా మార్చేసిపోయింది, ఎలాంటి మనిషికి ధైర్యం కోల్పోయేలా చేసింది. పోనీ అదైనా అక్కడ సంతోషంగా ఉందా, ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగింది. డ్రైవర్ ఇంట్లో ఇలాంటి వసతులు ఉంటాయా, ఇలాంటి సౌకర్యాలు ఉంటాయా, దాని బ్రతికే బుడిదపాలు చేసుకుంది. కుటుంబ పరువు పోయినందుకు బాధపడాలా, చెట్టంత మనిషి తల దంచుకొని కూర్చున్నందుకు బాధపడాలా, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైందని కుమిలిపోవాలా, నేనేం చేయాలి అని లలిత ఏడుస్తుంది. ఇక మహా వదిన మీరు తప్పుగా అనుకోకుంటే మీ అందరికీ ఒక మాట చెప్తాను అంటుంది. ఏంటి అని మహా అమ్మ అడుగుతారు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం లేదు అంటుంది. క్షమించండి నేను ఇలా మాట్లాడుతున్నందుకు, కానీ ఎంత అపురూపంగా పెంచిన పెళ్లి విషయంలో మహా ఇష్టాలు పట్టించుకోలేదు అంటే ఇక ఆది ఇప్పుడు ఏమంటావు అంటే ఇప్పుడైనా నన్ను నోరు విప్పనివ్వండి, మహా గురించి నాకు బాగా తెలుసు, స్పష్టంగా తెలుసు. ఇక భూషణ్ అంటే మొదటి నుంచి ఇష్టం లేదు. అతని దృష్టిలో భార్యకి సొంత వ్యక్తిత్వం ఉండకూడదు. భార్య అంటే ఒక పని మనిషిగా, వంట మనిషిగా, ఒక వస్తువుగా ఉండాలి. ఇక మహాకు అలా ఉండడం, బతకటం ఇష్టం లేదు అని మహా ఎంత చెప్పినా మీరు ఎవరూ పట్టించుకోలేదు అంటుంది హారిక. ఇక లలిత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు అన్నప్పుడు ఎక్కడికైనా పారిపోవచ్చు కదా, పోలీస్ స్టేషన్కే ఎందుకు వెళ్ళాలి, డ్రైవర్తోనే ఎందుకు పెళ్లి చేసుకోవాలి, డ్రైవర్తోనే ఎందుకు తాళి కట్టించుకోవాలి అంటే మహా వాళ్ళ నాన్న ఇక ఆ డ్రైవర్ నచ్చారు కాబట్టి, ఆ భూషణ్ నచ్చలేదు కాబట్టి అంటే కాదు మామయ్య అంటుంది హారిక. ఇక ఇల్లు దాటేంత వరకు డ్రైవర్ని డ్రైవర్గానే చూసింది, కానీ పెళ్ళి ఎలా జరిగింది అనేది నాకు కూడా అర్థం కాలేదు మామయ్య. ఒకటి మాత్రం నిజం, మీరంతా కలిసి భూషణ్ని చేసుకోమని బలవంతం చెయ్యకుండా ఉంటే మహా ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళేదే కాదు. ఇక తన జీవితంలోకి ఆ డ్రైవర్ వచ్చేవాడే కాదు అంటే ఇక ఆది భూషణ్కు ఏం తక్కువ అంటే పురుష అహంకారం ఎక్కువ. అప్పటికి మహా సర్దుకపోదామని ప్రయత్నం చేసింది, కానీ తన వల్ల కాలేదు. ఆఖరి నిమిషం వరకు పెళ్ళి ఆపమని బతిమిలాడింది. ఇక ఎవరూ వినే పరిస్థితుల్లో లేరు అని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అంటే మహి వాళ్ళ నాన్న ఆ డ్రైవర్తో లేచిపోలేదా అంటే లేదు మామయ్య, మధ్యలో ఆ డ్రైవర్ ఎందుకు వచ్చాడనేది అర్థం కాలేదు అంటే ఇక అర్థం కాకపోవడానికి ఏముంది హారిక, పోలీస్ స్టేషన్లో మీ మామయ్య ఎంత బతిమిలాడినా వినకుండా తాళి కట్టించుకుంది కదా, అది ఏమంటావు అంటే ఇంటికి తిరిగి రమ్మని మీరు అడిగారా, లేదా భూషణ్ని పెళ్లి చేసుకోమని అడిగారా, నాకు తెలిసి భూషణ్ని పెళ్లి చేసుకోమని అడిగుంటారు అంటే నా దగ్గర రుజువు ఉంది చూడండి అని వీడియో చూపిస్తాడు ఆది. ఇక మహా పెళ్ళి రిసెప్షన్ వీడియో చూపిస్తాడు. ఇక ఆ వీడియో పోలీస్ స్టేషన్లో తప్పగా పెళ్లి చేసుకుంటే మరి ఇది ఏంటి, ఆ డ్రైవర్ గాడి పక్కన అందరి ముందు భార్యగా నటించాల్సిన అవసరం ఏముంది, ఆ డ్రైవర్ గారి పక్కన ఎందుకు నిలబడింది, ఎందుకు రిసెప్షన్ చేసుకుంది అంటే
ఇక అక్కడి నుంచి మహి వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు. ఇక లలిత, ఏంట్రా ఇదంతా, మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నా కూడా రిసెప్షన్ ఎలా చేసుకుంది అంటే మహా వాళ్ళ నాన్న అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ఇక లలిత, తొందరపడ్డావేమరా, మీ నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చూపించావు, తొందరపడ్డావు అంటే ఆది హారిక మహా తప్పు చేయలేదండి అంటుంది కదా, ఆ డ్రైవర్తో లేచిపోలేదని అంటుంది కదా, ఇష్టపడే పెళ్లి చేసుకుందని, రిసెప్షన్ కూడా ఇష్టంతోనే చేసుకుందని, హారికతో సహా అందరికీ గుర్తుగా ఉంటుందని చూపించాను అంటాడు ఆది. ఇక ఆ తర్వాత మహాలక్ష్మి, చక్రి ఇద్దరు ఇంటికి వస్తారు. ఏం జరుగుతుంది, మీరు ఏమండి ఇక్కడ జరుగుతున్నది ఏమీ మా ఇంట్లో చెప్పకండి, మీరు హాస్టల్కి వెళ్ళిపోతారని ఎవరికి చెప్పకండి, మీరు ఒక్కసారిగా ఇలా చెప్తే బాధపడిపోతారు, మీరు వెళ్ళిన తర్వాత చెప్పొచ్చు అని చక్రి అంటాడు. అయితే మహాలక్ష్మి మాత్రం, మీరు చెప్పింది కూడా నిజమే, నేను వెళ్ళేటప్పుడు చెప్పడం మేలు అని చక్రి మాట వింటుంది. అప్పుడే ఇంటికి రమణయ్య ఇంటికి పోలీసులను తీసుకొని వస్తాడు. పోలీసులు ఇంటికి వస్తున్నారేంటి అని మహాచక్రి ఇద్దరు ఆలోచిస్తారు. ఇక రమణయ్య ఈ ఇంట్లో వాళ్ళేనండి, నన్ను చంపాలని ప్రయత్నించారు, నాకు ప్రాణహాని ఉంది, వీళ్ళ నుంచి నన్ను రక్షించండి, అరెస్ట్ చేయండి అని నారాయణ పేరు చెప్తాడు. ఇంకా పోలీసులు ఎందుకు వచ్చారని నారాయణ బయటికి వస్తాడు. ఏమీ లేదు, వీళ్ళు నన్ను చంపాలి అని అనుకుంటున్నారు అనగానే నారాయణ ఇంకాస్త రెచ్చిపోతాడు. ఇక మీరు రాకుండా ఉంటే వాడిని చంపేస్తాను అని అంటాడు. ఇక పోలీసుల ముందే, నువ్వు అతని మర్డర్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నావా, నీకు భయం ఉందా, ఎంత ధైర్యం నీకు అని ఎస్ఐ అతన్ని అరెస్ట్ చేస్తాడు. అయితే నారాయణ పోలీసులను తీసుకొని వెళ్తుంటే మహా మాత్రం, మీరందరూ ఇలా చూస్తున్నారు అని అడుగుతుంది. కానీ నారాయణ మాత్రం, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్తాడు. తర్వాత అందరూ రాత్రి భోజనానికి కూర్చుంటారు. ఇక మహాలక్ష్మి మాత్రం నారాయణ ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిని గెస్ట్గా చూస్తూ సేవలు చేస్తారు. మీరు ఎక్కడ కూర్చుంటారో నేను అక్కడే కూర్చుంటాను, మీరు ఏది తింటే నేను అదే తింటాను అని మహా అనడంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత, మీ ఇంట్లో ఒకరు లేరు కానీ మీకు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు అని మహాజనానికి కూర్చుంటారు. ఇక మహాలక్ష్మి మాత్రం నారాయణ ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిని గెస్ట్గా చూస్తూ సేవలు చేస్తారు. మీరు ఎక్కడ కూర్చుంటారో నేను అక్కడే కూర్చుంటాను, మీరు ఏది తింటే నేను అదే తింటాను అని మహా అనడంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత, మీ ఇంట్లో ఒకరు లేరు కానీ మీకు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు అని మహాలక్ష్మి అంటుంది. మీ నాన్న ఇంట్లో లేరన్న విషయాన్ని మీరు ఎవరూ గుర్తించట్లేదు ఎందుకని మహా అంటుంది. ఈరోజు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బై.